సర్వశక్తుల సర్వాధికారి నిధుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మా పట్ల మీరు చూపిన కృపబట్టి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్క ఉపకారం వందనాలు చెల్లిస్తున్నారు. ప్రత్యేకంగా మరి వాక్యం ధ్యానిస్తుగా మాతో మీరు మాట్లాడండి. మీ వాక్య అవగాహన వాక్య ప్రత్యక్షతను మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా మననేతలు తెరవండి. మరి వాక్య అవగాహన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని నామానికి మహిమ ఘనత కలుగుగా. మరొకసారి ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి ఇచ్చిన ధన్యతను బట్టి మా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆమేన్. మరియు వాక్య ధ్యానిస్తుగా తీసుకున్న అంశము ఛాలెంజ్ యువర్ హర్డిల్స్ అనే అంశాన్ని ధ్యానిస్తాను. ఛాలెంజ్ యువర్ హర్డిల్స్. మీ సవాలుని మీ అడ్డంకులని సవాలుగా మార్చాలి. సవాలు చేయాలని మనం నేర్చుకుందాం. ఛాలెంజ్ యువర్ హర్డిల్స్ అనే అంశాన్ని మనము ధ్యానించుకుందాం. సో మరిసగా ధ్యానిస్తూ ఉంటే దేవుని వాగ్దానం గమనిస్తే మనం ఎవరి సంతానంగా పిలవడుతున్నాము? అబ్రాహాము సంతానంగా మనం పిలవడుతున్నాం. సో అబ్రాహాము సంతానంగా పిలవబడినప్పుడు అబ్రాహాముతో ఏమని చేశాడు? వాగ్దానం. దేవుడు ఒక వాగ్దానం నిబంధన చేసి ఏమన్నాడు? నేను తండ్రిగా చేస్తాడు. దీనికి ఐ మేక్ యువర్ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. అనేక జనములకు నేను నిన్ను తండ్రిగా చేస్తాను. నేను ఆశ్రయించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నేను దూషించేవారిని నేను దూషిస్తాను. సో వాగ్దానం ఇచ్చి వాగ్దానంతో పాటు కూడా ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం ఒకసారి గమనిస్తాం. ఆదికాండం 12 గమనిస్తే మనం దేవుడు అబ్రాహాముని పిలవడం మనం గమనిస్తాము. 15వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు నిబంధన చేస్తాడు. 15th చాప్టర్ మనం కవరెంట్ చేయడం మనం గమనిస్తాం. మొత్తం చూడట్లేదు, సందర్భం లేదా అంశంకి తగిన వాక్యం భాగమే చూద్దాం. సో జెనసిస్ 15:13 గమనిస్తాం. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుతుందో ఆ జనమునకు నేనే తీర్చుదురు. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. నీవు క్షేమంగా నీ పితరుల ఎద్దుకు పోయేదువు. మంచి విజ్ఞాపనకు పాటు పెట్టబడు. 13th verse గమనిస్తే దానికన్నా ముందు దేవుడు అబ్రాహాముతో నిబంధన చేయడం గమనిస్తాము. 13వ వచనం వచ్చేసరికి ఏమన్నాడు? Then he said to Abraham, know certainly that your descendants will be strangers in a land that is not theirs, and will serve them, and they will afflict them 400 years. ఏమంటున్నాడు? నీకు పుట్టే సంతానము, డిసెండెంట్స్, నీ వంశము, సంతానం ఏం చేస్తారంట? వాళ్ళకి తెలియని దేశంలో 400 సంవత్సరాలు ఉంటారని చెప్పట్లేదు, అక్కడ శ్రమ పొందుతారని వాక్యం చూపిస్తున్నారు. సో దేవుడు మనతో నిబంధన చేసినట్లయితే, వాగ్దానం ఇచ్చినట్లయితే, వాగ్దానం నిబంధనతో పాటు శ్రమ కూడా ఖచ్చితంగా మనం అనుభవించాలి. ఏమన్నాడు ఇక్కడ? 400 సంవత్సరాలు శ్రమ వారు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఎవరు? నీ కుమార్తె కదా, నీ సంతతి, నీ డిసెండెంట్స్, నీ వంశము. కానీ వాళ్ళు 400 సంవత్సరాలు శ్రమ పొందిన తర్వాత ఏమవుతుందంటే, and also the nation whom they will serve I will judge afterward, they shall come out with great possessions. ఆ మాట చదివిన సిస్టర్ 14వ వచనం అనుకుంటా. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుతుందో ఆ జనమునకు నేనే తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి
ఏంటంటే తర్వాత మిక్కిలి ఆస్తితో వారు బయలుదేరి వచ్చేదారు. మొదట ఏమంటున్నాడు? నీకు సంతానం ఇస్తా అంటున్నాడు. వాళ్ళు ఇస్కరను వాళ్ళ కదా ఆ విస్తారంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు, లేదంటే విస్తరిస్తారు. తర్వాత వాళ్ళకి తెలియని దేశంలో వాళ్ళకి వెళ్ళి అక్కడ వాళ్ళు బానిసత్వంలో ఉంటారు, అక్కడ శ్రమలు పొందుకుంటారు. తర్వాత శ్రమ పొందిన తర్వాత, అందుకే మొదటి పేజీలో మనం గమనిస్తాము, కొద్ది కాలం శ్రమ పొందిన తర్వాత దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచినట్టున్నాడు. సో వాళ్ళ కొద్ది సమయం ఏంటంటే 400 సంవత్సరాలు శ్రమ పొందిన తర్వాత మిక్కిలి ధనవంతులై లేదా మిక్కిలిగా ఆశీర్వించబడి గ్రేట్ పొజిషన్ వాక్యం తెలుస్తుంది, దానితో నేను మిమ్మల్ని ఆశీర్విస్తాను. సో నిబంధన చేశాడు కాబట్టి, వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నీకు నాకు శ్రమ రాదు అని చెప్పడానికి లేదు. మనం శ్రమ అనుభవిస్తాము, కానీ శ్రమ తర్వాత ఏముందంటే ఆశీర్వాదం కూడా ఉన్నది. సో ఒకవేళ మనము శ్రమ అనుభవిస్తున్నట్లయితే మనం దేని ఎదురు చూడాలి? నా శ్రమ తర్వాత శ్రమలో నేను కొట్టుకుపోను, కానీ శ్రమతో పాటు నాకు ఆశీర్వాదం కూడా నేను పొందుకుంటాను. సో అబ్రాహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చబడ్డదని మనం గమనిస్తామా? నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచెదను. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరసు మిక్కిలి, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. ఏంటంటే చూడండి, 400 సంవత్సరాలు ఉంటారు అన్నారు కాబట్టి అక్కడ ఆల్రెడీ ఉన్నారు. 400 సంవత్సరాలు అయిపోయింది. 400 సంవత్సరాల తర్వాత అంటే 400 ఇయర్స్గా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో మొరబెట్టుకుంటారో ఏం చేస్తున్నారో మనకు తెలియదు, కానీ 400 సంవత్సరాలు గడిచిన తర్వాతనే వాళ్ళ ప్రార్థన ఆలకించబడ్డది. ఏమన్నాడు ఇక్కడ వాక్యము? వాళ్ళ మొర మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఎవరంట? నా ప్రజల బాధను నేను నిశ్చయంగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. నేను చూస్తున్నాను, గ్రహిస్తున్నాను, గమనిస్తున్నాను. వాళ్ళ దుఃఖము వాళ్ళ మొర నేను విన్నాను. మనం ప్రార్థన చేస్తామండి 400 సంవత్సరాలు కదా, మనకి ఎంతో అవుతుందంటే 4 నిమిషాలు కూడా ప్రేయర్ చేయాలి కదా. చేసి ఆమె నన్ను వెంటనే మనకి ఆన్సర్ రావాలి. లేదంటే ఏం చేస్తాము? దేవుడు అడుగుతాము, దేవునితో మాట్లాడాలి కొన్ని రోజులు కదా. అలాంటి పరిస్థితిలో మనం తప్పకుండా అందరు కదా ఒకరిని చెయ్యెత్తి చూపెట్టారు, కానీ మనం కొన్నిసార్లు ఆ స్థితిగతులు మనం అనుభవించుకోవచ్చు. లేదంటే మనతో పాటు ఉన్నవాళ్ళు అలాంటి సాక్ష్యాలు పంచుకోవచ్చు. కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే, దేవుడు చూసేవాడు, గ్రహించేవాడు, వినేవాడు, గమనించేవాడు కాబట్టి మన దగ్గరికి తప్పకుండా వస్తాడు. మన మొర ఆలకించబడుతుంది. దేవుడు నియమించాడు. చూడండి, 100 సంవత్సరాలు ప్రార్థన చేస్తే విన్నాడు, కానీ ఏమని నిశ్చయించినాడు? 400 సంవత్సరాలు నేను అబ్రాహాముతో మాట ఇచ్చిన కాబట్టి వాళ్ళు 100 కాదు 2, 3, 400 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళు శ్రమ పొందాల్సిందే. ఎందుకు? 400 సంవత్సరాల తర్వాతనే నాకు ఎవరు పుడతారంట? ఒక వ్యక్తి నన్ను ఏర్పాటు చేస్తాడు. ఆ వ్యక్తినే ఈ ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తాడు. సో దేవుడు ఏం చేస్తాడు? మోషే కొరకు ఎదురు చూస్తున్నాడు, వీళ్ళ శ్రమలు పడడానికి ఎదురు చూస్తున్నాడు, వీళ్ళ వాగ్దానం ఇచ్చింది నెరవేర్చడానికి కూడా అని ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట. సో ఇక్కడ ఏమని గమనిస్తాము? గాడ్ హర్డ్ ద క్రై ఆఫ్ ద ఇజ్రాయలైట్స్. ఏంటిది? ఇశ్రాయేలు ప్రజల మొర ఆలకించెను. ఆలకించి అక్కడితో వదిలేసినాడా? ఆదికాండం 13 ఏమని చూసినాము? అబ్రాహాము దేవునితో చెప్పిన మాటలుగా ఏంటిది? నీ సంతతి 400 సంవత్సరాలు వాళ్ళ దేశం కానీ దేశంలో వారు శ్రమ పొందుకుంటారు. ఇక్కడ మనం గమనించినాము, శ్రమ పొందిన తర్వాత దేవుడు వాళ్ళని గమనించినాడు, చూసినాడు, వారి మొర ఆలకించాడు. నెక్స్ట్ ఏం చేసినా మనం గమనిస్తాం. 12వ అధ్యాయము 51వ వచనం గమనిస్తాం. నిర్గమకాండము 12వ అధ్యాయం 51వ వచనం.
చొప్పున ఆనాడే ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించాడు. ఇక్కడ ఏమేమి చదువుతున్నాం? జెనసిస్ లో మంచి పొజిషన్ సంపద ఇచ్చి నేను వాళ్ళని విడిపిస్తాను. ఇక్కడ ఏమని చదువుతున్నాము? మన కథ భాగం తెలుసు కాబట్టి మనం మొత్తం చదవట్లేదు. యెహోవా ఇశ్రాయేలును వారి వారి సమూహము చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెను. చూడండి, నేను స్టేజ్ చెప్తాను. ఏమని స్టార్ట్ చేసాము? ఛాలెంజ్ యువర్ హర్డిల్స్. నీ అడ్డంకలని మీరు సవాలు చేయాలి. అడ్డంకులు ఉంటాయండి. ఇక్కడ ఏమని గమనిస్తారు? ఎందుకు ప్రత్యేక చెప్తున్నానంటే, దేవుడు అబ్రాహామును పిలుచుకొని వాగ్దానం నిబంధన చేసిన తర్వాత వాళ్ళ సంతతికి అడ్డంకలు ఆటంకాలు వచ్చినాయి. ఆయనను ఏం చేస్తున్నాం? ఇక్కడ దేవుడు మొర ఆలకించడం మనం గమనిస్తున్నాం. ఫస్ట్ ఏమని చెప్పినాడు? 400 years శ్రమ పొందుకుంటారు, అయిపోయింది. తర్వాత వాళ్ళ ప్రార్థన వింటారు. తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకి సంపత్తి ఇస్తారు, ధనధాన్యం ఇస్తారు, ఐశ్వర్యం చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? వాళ్ళని బయటికి తీసుకొస్తాను. ఇక్కడ ఏమని గమనించాము? ఇక్కడ 50 ವರ್ಷంలో ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటికి రావటం గమనిస్తున్నాం. అంటే దేవుడు చెప్పిన ప్రతి మాటకి నెరవేర్చబడుతుందండి. ఆ నెరవేర్చబడుతున్న దాంట్లో దుఃఖము, బాధ, వేదన ఉంది, సంతోషం, సమాధానం కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. కేవలం రెడ్ కార్పెట్ బిందాస్ లైఫ్ ఉండదండి. బెస్ట్ లైఫ్ ఉంటుంది కదా. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నేను యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించినాను, ఈరోజు నేను శాల్వేషన్ పొందుకున్నాను, బాప్తిజం సాక్ష్యం ఇచ్చినాను, నా లైఫ్ బెస్ట్గా ఉంటుంది అంటే 100% ఉండదు. తప్పకుండా మనం శ్రమలు గుండా వెళ్తాము. శ్రమ ఆశీర్వాదం. మనము అలాంటి అనుభవం తప్పకుండా గమనిస్తాం. శ్రమ అనేది హర్డిల్ అండి, ఒక అడ్డంకం. ఇప్పుడు ఏమని చెప్తున్నాను? నీ అడ్డంకాన్ని మీరు సవాలు చేయాలి. దేంతో సవాలు చేస్తావు? చాలాసార్లు గొడవతో ఏం చేస్తాము? మనం సినిమాలు కానీ లేకపోతే బయటకు వచ్చినప్పుడు చూసేమంటాం, రాగా బయటకు కూడా చూసుకుంటాం అంటాం. అంటే ఏంటి? వాడు సవాల్ చేస్తున్నాడు. నిన్ను కొట్టి చంపుతాను, లేకపోతే నేను నాశనం చేస్తాను, నేను కొడుతాను, తిడుతాను, నేను ఏదో ఒకటి చేస్తాను. సవాల్ విసురుతున్నాడు. వాళ్ళు బలం ఉన్నా లేకున్నా, ధైర్యం ఉన్నా లేకున్నా కానీ ఏం చేస్తాడు? సవాల్ విసురుతున్నాడు ఎదుటి వానితో. సో నీ ఎదుటివాడు ఎవడు? నీ ఎదుటి ఏమున్నది? అడ్డంకం ఉన్నది, ఆటంకం ఉన్నది. సో నువ్వు దాంతో సవాల్ చేయాలి. ఏమని సవాల్ చేయాలి? ఎవరితో సహాయం తీసుకొని సవాల్ చేయాలి? దేవుడితో సహాయం తీసుకొని సవాల్ చేస్తే ఏం చేస్తాడంట? దాన్ని అధిగమిస్తాం. అందుకే ఆ హిందీ పాట విన్నాను, హర్ సవాలుక జవాబుతు. అంటే ఏంటిది? ప్రతి సమస్యకి పరిష్కారము, సమాధానం ఉంది. యు ఆర్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. సో ఇక్కడ గమనిస్తే క్రమంగా ఫస్ట్ చూసినాము, దేవుడు అబ్రహామును దర్శించడము, నిబంధన చేయటము, వాగ్దానం ఇవ్వటము, వాళ్ళ సంతతి బానిసత్వం అనుభవించడము, తర్వాత వాళ్ళ గొప్ప సంతతి పొందుకోవటము, వాళ్ళని బయటికి తీసుకున్నట్టు గమనించడం. ఏమే ఆదికాండము 14:13 ఇప్పుడు అనుకున్నాము, అమ్మయ్య 400 సంవత్సరాల తంట పోయిందిరా బాబు, ఇంకా ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చాము, మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మనం ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాము అనే ఆలోచనలు కలిగి ఉన్నారు అనుకున్నాం ఇశ్రాయేల్ ప్రజలు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం గమనిస్తాం. 14 13 12-13 చదువు. నిర్గమకాండము 14 12-13 ఒకసారి చదువుతాం. నా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులం అగుదు. మరి ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగుతే మేలని చెప్పింది. అందుకు మోసే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరగనిచ్చింది చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. చూడు ఇక్కడ 12th verse ఏమన్నారు? వాళ్ళు అప్పటికేం చూస్తే దాన్ని మొత్తం చదువుతుంది కానీ ఐగుప్తు దేశం నుంచి ఫారో చేస్తాడు, అరే మా కుమారుడు చనిపోయినాడు కాబట్టి వెళ్ళగొట్టినాడు. కొన్ని రోజుల తర్వాత ఏమని గ్రహించారు? అరే ఇంతమందిని ఎందుకు అనవసరం పంపించేస్తాము, మనకు పనులు ఎవరు చేసి పెడతారని మళ్ళీ తిరిగి వెంటబడి వాళ్ళని తెచ్చుకుందామని వాళ్ళు బయలుదేరారు.
వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఇస్రాయల్ ప్రజలేమో ముందుకు వెళ్తున్నారు, వెనక చూస్తే శత్రువులు మళ్ళీ దాడి చేయడానికి వస్తున్నారు. సో ఎప్పుడైతే రథాల శబ్దము విన్నారు, తిరిగి చూసినప్పుడు శత్రువులు వాళ్ళ వైపు రావడం చూసినారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? అనవసరంగా మమ్మల్ని మీరు తీసుకొచ్చినావు, మేము ఐగుప్తులోనే మంచిగా ఉందంట వాళ్ళకి, మా జోలికి రావద్దు, ఐగుప్తుల దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులం ఒకటే మేలని చెప్పి. చూసినావా? గేటు బయట దాటక ముందు వీళ్ళు ఎక్కడున్నారు? ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎన్ని అద్భుతాలు చూసినారు? దాదాపు 10 అద్భుతాలు చూసినారు. అయినప్పుడు కూడా మోషే ఎన్ని రోజులు నాకు తెలియదు, అని కొద్ది రోజుల్లో లేదు, 2-3 రోజులు అనుకుందాం, ఒక కపుల్ ఆఫ్ డేస్, 2-3 డేస్ లోపలే వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ బానిసత్వం ఉండటమే మేలు, ఇక్కడికి వచ్చి చనిపోవటం అంటున్నారు. అక్కడ బానిసత్వం మేలు అనుకుంటే అక్కడ మనం ప్రార్థన చేయకుండా ఉండాల్సింది. బానిసత్వం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తారు కాబట్టే దేవుడు వాళ్ళని విడిపించినాడు. విడిపించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? చిన్న శ్రమ అండి. ఇంతకుముందు ఏమని మాట్లాడతాం? అడ్డంకము, ఆటంకము, ఒక అడ్డు కూడా వచ్చింది వాళ్ళ ముందు. ఒక అడ్డు కూడా ఏంటిది? ఎర్ర సముద్రము వాళ్ళ ముందున్నది, దాటలేని పరిస్థితి. వెనకాల చూస్తే శత్రువులు వారిని వెంబడిస్తున్నారు. ఇప్పుడు అందరూ ఏమన్నారు? మోషే తప్పు పడుతున్నారు. మోషే తప్పేమన్నా? ఏమీ లేదు. ఎవరు ప్రార్థన చేస్తే మోషేని పంపించారు? ప్రజలు ప్రార్థన చేస్తే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని మోషేని పంపించి మోషే ద్వారా వీళ్ళని బయటికి తీసుకొని రాగలిగాడు. వాళ్ళు బయటికి రావాలనే ప్రార్థన చేస్తారు. దేవుడు వాళ్ళ ప్రార్థన విని బయటికి తీసుకొచ్చిన తర్వాత చిన్న శ్రమ ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉండటమే మేలు, ఇక్కడ వచ్చి చచ్చుట కంటే. చిన్న చిన్న విషయాలు దేవుడు మన పట్ల చేసిన అద్భుతాలు, సూచక క్రియలు మనం చాలాసార్లు చిన్న చిన్న విషయాలకి మనం మర్చిపోతూ ఉంటాం, మనం దేవుని తప్పుపడుతూ ఉంటాం కదా. మనం ఏం చేస్తాం? ప్రతిసారి నాకు మేలు అద్భుతాలు, శ్రమ మాత్రం 100% వద్దండి, నాకు మేలు తర్వాత మేలు మాత్రమే కలగాలి. ఒక ఆశీర్వాదం మనం పొందుకున్నామా? ఇంకొక ఆశీర్వాదానికి, లేదా ఇంకొక టెస్ట్ మనీ రావాలంటే ఇంకొక టెస్ట్ నుంచి వెళ్ళాలి, ఇంకో సమస్య నుంచి తప్పకుండా వెళ్ళాలి. ఆ సమస్య చిన్నదైనా పెద్దదైనా సమస్య గుండా వెళ్ళిన తర్వాతనే మీకు ఒక సాక్ష్యం అనేది అనుభవిస్తుంది. సో ఇక్కడ ఏమైనా గమనించాం? 13వ వచనము, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరతో నిలిచిండి చూడండి, మీరు నేడు చూపిన ఐగుప్తు ఇక మీద మన ఎన్నడూ చూడరు. కొన్ని విషయాలు గమనిస్తాం. 13వ వచనంలో ఫస్ట్ ఏమన్నాడు? అందుకు మోషే భయపడుకుడి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళలో భయం పుట్టుకు. ఎందుకు భయం అండి? వెనుకకు తిరిగి చూసి శత్రువుని చూసిన వెంటనే తిరిగి వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే వాళ్ళంతా ఏం గుర్తొచ్చింది? ఆ 400 సంవత్సరాల కష్టము, దుఃఖము, బాధ, వేదన, శ్రమ అన్నీ గుర్తొచ్చినాయి. అంటే మళ్ళీ మేము వెళ్తాం అక్కడికి, అక్కడ ఉంటేనే బాగుండు కదా, ఇక్కడికి వచ్చి నువ్వు ఎందుకు మమ్మల్ని చంపుతున్నావు? వీళ్ళ ఉద్దేశం ఏంటిదంటే వాళ్ళందరూ వచ్చినారు మమ్మల్ని తీసుకెళ్తారని కాదు, ఇక్కడే చంపి పాతి పెడతారని. అక్కడ బ్రతుకుండటమే మేలు కదా, ఇక్కడ చంపడం తీసుకొచ్చిన అంటాడు. కానీ మోషేకి ఏమని తెలుసు? మోషే చెప్తే వాగ్దానం ఏంటిది? ఫస్ట్ థింగ్ ఏమన్నాడంటే భయపడొద్దు అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. మీరు కేవలం నిలబడండి, మీరు ఏం మాట్లాడదు, నోరు మూసుకొని, ఎక్కడున్న వాళ్ళు అక్కడే నోరు మూసుకొని నిలబడినట్లయితే ఈరోజు మీరు దేవుడు చేసే అద్భుత కార్యం మీరు చూచెదరు, రక్షణ కార్యం చూచెదరు. దేవుడు మిమ్మల్ని రక్షించబోతున్నాడు. మీరు చనిపోరు, మీరు బ్రతుకుతారు. దేవుడు మీ పట్ల చేసే గొప్ప కార్యాన్ని మీరు ప్రకటిస్తారు. మీరు చనిపోరు, మీరు బ్రతుకుతారు. కేవలం దేవుడు చేసే కార్యం మీరు చూడండి. తర్వాత మీరు నేడు చూచిన ఐగుప్తులని ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఫస్ట్ ఏమో భయపడొద్దు అన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? దేవుడు మీ పట్ల కార్యం చేయబోతున్నాడు.
మీరు ఈరోజు ఏ ఐగుప్తులనైతే చూస్తున్నారో ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు. అంటే ఏంటిది? ఇక మీదట మీరు ఎన్నడూ కూడా భయపడాల్సిన స్థితికి రాదు. ఐగుప్తుల గురించి వింటేనే, ఐగుప్తు మాట ఎత్తితేనే, ఐగుప్తు ప్రజలు చూసే వెంటనే, ఆ రథము సైన్యాన్ని చూసే వెంటనే వాళ్ళకి ఏం చేస్తుందంట? వాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు. సో మోషే అన్నాడు, ఆ భయము ఈ రోజుకే లాస్ట్. ఏ ఐగుప్తునైతే చూస్తాం, ఐగుప్తు అనగానే ఏం గుర్తొచ్చిన వాళ్ళకి? దుఃఖము, బాధ, వేదన, శ్రమ, కష్టము కదా, తిండి లేని తనము, ఆహారం లేని తనము, అనేక విషయాలు గుర్తొస్తాయి. కానీ ఇక్కడ ఏమని గుర్తు చూసాము? ఆ ఐగుప్తుని ఇక మీదట మనం చూడము. సో మనం వ్యక్తిగతంగా మనం ఏదైతే అనుభవిస్తున్నామో, దుఃఖము, బాధ, వేదన, ఆర్థిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఏది ఏమైనా కానీ, ఏ పరిస్థితి అయితే మనం చూస్తున్నామో, మనం ఎదుర్కొంటున్నామో, మనం అనుభవిస్తున్నామో, ఇక మీదట మనము చూడము. హల్లెలూయా. ఏ ఐగుప్తునైతే మీరు చూస్తున్నారో ఇక మీదట చూడరు అని మోషే చెప్పినట్లయితే, మనతో మనం మాట్లాడుకోగలిగే, దేవా ఆ ఐగుప్తుని అడ్డంకం నేను ఇక మీదట చూడను, నాలో ఉన్న భయము తొలగించు. ఆ వాగ్దానం చెప్పిన తర్వాత ఏమని చూసాము? 16వ వచనం. నీవు నీ కన్నులను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయి. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదు. చాలు. ఏమన్నాడు? మోషతో మాట్లాడుతున్నాడు. మోషే నీ చేతిలో ఒక కర్ర ఉంది. ఆ కర్రలో ఏం చేయాలన్నా, నువ్వు ఎర్ర సముద్రం మీద నువ్వు చాపినట్లయితే ఆ ఎర్ర సముద్రము రెండుగా చీల్చబడుతుంది. నువ్వు ఎండిన నేల మీద నువ్వు నడవగలుగుతావు. దేవుడు కూడా మనకు ఒక ఆయుధం ఇచ్చాడండి. ఏంటిది ఆయుధము? ఈ వాక్యము అనే ఆయుధం ఇచ్చాడు. ఆ వాక్యానికి ఏముందంట? 2 అంచుల గల ఖడ్గం అని మనకు తెలిసిన వాళ్ళము. డబుల్ ఎడ్జ్ సోర్డ్. దాని గురించి మనం చాలాసార్లు వాక్యం ధ్యానించడం కూడా. ఈ 2 అంచుల గల ఖడ్గం ఏం చేయాలంటే, మనము చేతిలో తీసుకొని మనం చాపాలి, మనం ప్రకటించాలి. ఆ వాక్యం ప్రకటించినప్పుడు ఎప్పుడైతే మోషే తన చేయి ఎత్తి ఆ సముద్రం పైన చేయి చాపినాడో, ఏమైందంట? చాపమని చెప్పినాడు. అప్పుడు ఏమవుతుందంటే చీల్చబడుతుంది. మీరు ఎండిన నేల మీద నడిచెదరు. 21వ వచనం గమనిస్తాం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసింది. ఏమైందంట? మోషే చెయ్యి ఎత్తి, ఇప్పుడు ఏం చేయడం? జిమిక్స్ మ్యాజిక్ ఏం చేయట్లేదు. దేవునికి మొరపెట్టుకున్న దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మోషే నీ చేతిలో కర్రం కాబట్టి ఇంకెందుకు నా వైపు చూస్తున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు బిత్తరపోతున్నావు? నీ చేతిలో ఉన్న కర్రని కేవలం సముద్రం వైపు చాపు, అది దారి ఇస్తుంది నీకు. ఆ సముద్రము ఏమైందంటే, అక్కడ మోషే ఆ సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేశారు. ఎంతమంది బీచ్కి వెళ్ళినారండి? కనీసం ఒక్కసారి వెళ్ళింటారు బీచ్కి. బీచ్లో ఎంతమంది నడిచినారు? ఇసుకలో కదా. బయట రోడ్డు మీద నడవడం ఈజీయా, బీచ్లో ఇసుకలో నడవడం ఈజీయా? ఏది ఈజీ? రోడ్డు మీద నడవడం. ఎందుకు? ఎండిన నేల, గట్టి నేల, త్వరగా మనము నడవగలుగుతాం. సముద్రం ఎందుకు నడవలేము? లేదా ఆ ఇసుకలో ఎందుకు నడవలేము? ఎందుకంటే మెత్తగా ఉంటుంది, కాలు లోపలికి వెళ్ళిపోతుంటుంది, చాలా కష్టమవుతుంది. సో దేవుడు అక్కడ ఏం చేశాడు? సముద్రం నీటిని తొలగించాడు, సముద్రం ఇసుకని కూడా తొలగించి ఆరిన నేల, గట్టి నేల మీద వీళ్ళని ఎక్కడి నుంచి అండి? ఈ అద్దం నుంచి ఆ అద్దం వరకు, ఈ సైడ్ నుంచి ఆ సైడ్ ఆఫ్ ది ఆ సముద్రం అవతల వైపు కూడా ఇది నడిపించినాడు. హల్లెలూయా. అది మనం ఊహించుకోవడానికి కూడా మనకు అర్థం కాదండి. దేవుడు చేసిన క్రియలు అలాంటివి. ఏమైనా గట్టిగా మనం చేసి అందరు కలిసి ఏమైనా చేస్తారు, వాళ్ళకి ఈత రాదు, అక్కడ దోణలు లేవు, ఏమీ లేవు. దేవుడు ఏం చేస్తాడు? మోషే చేతిలో ఉన్న కర్ర ద్వారా దేవుడు మోషేతో ఏకీభవించి, మోషే దేవునితో ఏకీభవించి ఇద్దరితో వాగ్దానం చేసింది. మా చెయ్యి చాపి ఆ సముద్రం ఏమిటంట?
ఆ గాలి తుఫానులతో ఏం చేస్తాడు? దూరం చేస్తాడు. వాళ్ళు ఎండిన నేల మీద నడవగలిగినారు. ఆరిపోయిన నేల కష్టం అంటే నడిచే విషయంలో దేవుడు ఆలోచించినాడు. మరి ఇసుక ఉంటే చాలా కష్టమవుతుంది, మనుషులకి కష్టము, పశువులకు కూడా కష్టం అండి, నడవడానికి చాలా కష్టం అవుతుంది. కొద్ది దూరం నడవగలుగుతాం కానీ మనం ప్రయాసపడాల్సిన అవసరం. సో దేవుడు ప్రయాసం లేకుండా ఎండిన నేల మీద, బురద లేకుండా, తడి లేకుండా ఎండిన నేల మీద ఆ లక్షలాది మంది దాటినంత వరకు కూడా దేవుడు అట్లనే ఉంచినాడు. ఏమే 27వ వచనం గమనిస్తాం. మోసే సముద్రం మీద తన చేయి చాపగా రొత్తు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి కొరియను కనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయింది. అప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తీయులను నాశనం చేసింది. హల్లెలూయా. చూడండి, ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య వారు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఒక అడ్డంకం నుంచి ఇంకొక అడ్డంకం వరకు కూడా. కానీ అన్ని విషయాలు దేవుడు ఏం చేస్తాడు? సముద్రం అనే అడ్డంకం వచ్చింది, సముద్రం దగ్గర మళ్ళా ప్రార్థన చేస్తాడు. దేవుడు ద్వారం తెరిచినాడు. ఎట్లా ద్వారం తెరిచినండి? మోషే కార్య ద్వారా ఆ ఎర్ర సముద్రము చీల్చబడ్డది. వాళ్ళు ఎండిన నేల మీద నడవగలిగినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి తిరిగి చూస్తే మళ్ళీ ఈ ప్రజలెవరు? ఈ సైన్యంలో రథాలు వాళ్ళు వెంటనే వస్తూ ఉన్నారు. కానీ దేవుడు చూసేనే వాక్యం తెలుస్తుందండి. అవునా? మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రాణు పొడిచిపోయినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయి. అప్పుడు యెహోవా సముద్ర మధ్యను ఐగుప్తులను నాశనము చేసెను. ఎంతమంది అయితే సముద్రంలోకి వచ్చినారో, ఎన్ని రథాలు, ఎన్ని గుర్రాలు, ఎంత సైన్యం అయితే సముద్రంలోకి వచ్చినా వాళ్ళని వెంబడిస్తూ వాళ్ళందరూ కూడా సముద్రంలో మునిగి చనిపోయినారు. దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటిది? ఏ ఐగుప్తులనైతే చూస్తున్నారో ఇక మీదట చూడరు. ఏ ఐగుప్తుని చూసారంటే రథాలని, ప్రజల్ని, ఆ సైన్యాన్ని చూశారు. ఆ సైన్యాన్ని ఇక మీదట వాళ్ళు చూడలేదు. చెప్పిన మాట ప్రకారం నెరవేర్చబడ్డది. ఒకదాని తర్వాత ఒకటి శ్రమలో ప్రార్థన చేస్తే గేట్ బయటకు వచ్చినారు. గేట్ బయట వచ్చిన తర్వాత ఇంకా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే కొద్ది రోజులనే మళ్ళీ సైన్యం వెంట వచ్చింది. ఎర్ర సముద్రం ముందు ఉన్నది. ఎర్ర సముద్రం నుంచి మేము దాటుకుంటూ వెళ్ళినారు. ఎర్ర సముద్రం దాటినాక కూడా తిరిగి చూస్తే ఇంకా వాళ్ళని వెంబడిస్తున్నారు. ఇంకా భయం పోలేదండి. భయం ఎప్పుడు పోయింది? చెప్పిన మాట నెరవేర్చబడిన తర్వాతనే. ఏమని చెప్పినారు? ఐగుప్తులందరూ కూడా నువ్వు చూడవు, చనిపోతారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అమ్మ ఇంకా వాళ్ళతో మాకు ఇంకా లొల్లి లేదురా బాబు, వాళ్ళతో మాకు ఇంకా ఎలాంటి కష్టం లేదు, వాళ్ళు మమ్మల్ని ఇంకా వెంబడించారు. ఐగుప్తికి మా దేశానికి టాటా గుడ్ బై. ఎందుకు? వాళ్ళు ఎర్ర సముద్రం దాటలేరు, మేము ఎర్ర సముద్రం దాటి మళ్ళీ అటు సైడ్ వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ప్రజలు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. దేవుడు ఏం చేశాడు? మోషే చేతిలో ఏమన్నది? ఒక కర్ర మాత్రమే ఉన్నది. మనకు ఒక ఆయుధం ఇచ్చినాడు, దేవుడు వాక్యం ఇచ్చినాడు. ఆ వాక్యం ద్వారానే, ఆ కర్ర ద్వారానే ఏం చేస్తాడు? మార్గం లేని దగ్గర మార్గం కలుగజేస్తాడు. ఏమే ఎక్కడైతే మార్గం ముయ్యాలో అదే కర్రని దేవుడు వాడుకోమన్నాడు. ఆ కర్ర ఓపెన్ చేయగలిగింది, ఆ కర్ర క్లోజ్ చేయగలిగింది. హల్లెలూయా. దేవుని వాక్యం కూడా మన జీవితంలో ద్వారము తెరుస్తుంది, ద్వారము మూస్తుంది. ఏమే సో ఏం చేయాలి? ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో ఏం చేయాలంట? దేవుని వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే ఏమవుతుందంట? మన ముందు మూయబడిన ద్వారం మనం తెరవగలుగుతాము. ఏమైనా తర్వాత ఏ ద్వారం అయితే ముయ్యాలో మనం దాన్ని ముయ్యగలుగుతాం. కానీ అన్ని విషయాల్లో వాక్యం అని తెలుస్తున్నది. దేవుడు మోషేకు తోడై ఉండెను. మోషే దేవుని విడిచిపెట్టలేదండి. చుట్టుపక్కల ఎంతమంది వాళ్ళని దొరుకుతున్నా, సరుగుతున్నా, ఎంత చేస్తున్నా కానీ అన్ని విషయాల్లో తనకు సహనం కలిగి, ఓర్పుగా కలిగి ఏం చేస్తాడు? ప్రతి అడ్డంకం దగ్గర,
ప్రతి ఆటంకం దగ్గర యెహోవా వైపు చూసి, దేవుని వైపు చూసి సమాధానం తీసుకొని ఆయన నడిచినాడు, తనని వెంబడించే ప్రజల్ని కూడా నడిపించాడు. నేను ఒక్కరిని సముద్రం దాటుకొని తీసుకెళ్ళిపోయినాను, నాకు వీళ్ళతో అసలు అవసరం లేదు, నేను వీళ్ళతో ఏగలేనని చెప్పట్లేదండి. నాకెందుకు శ్రమ, నాకెందుకు ఈ పరిశ్రమలు, అసలు నేనేం చేస్తాను, నేను వీళ్ళని కన్నానా, నేను వీళ్ళని పోషించాలా, నాకెందుకు అనవసరమైన తిప్పలు, నా దారి నేను చూసుకుంటాను, నా వైపు నేను చూసుకుంటాను, ఇవన్నీ అనట్లేదండి. దేవుని దృష్టిలో తగ్గింపు కలిగి, ఓర్పు సహనం కలిగి చెప్పిన ప్రతి మాట వింటూ వచ్చిన కాబట్టి మోషని బ్రతికించడం, మోషన్ ద్వారా వీళ్ళని కూడా బ్రతికించడం, వీళ్ళని బయటికి తీసుకొని తాగలిగాడు. ఇంతతో అయిపోయిందా? అవ్వలేదండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 3వ వచనం గమనిస్తాం. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుంది, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోకి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చింది వారితో అనగా. మళ్ళీ ఇంకొక కండిషన్ ఏంటి, సముద్రం దాటిన ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా దాని గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు కూడా 1-2 days అయ్యవచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏమైంది, వాళ్ళు తెచ్చుకున్న ఆహారము, వాళ్ళు తెచ్చుకున్న మాంసం అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఆహారం కావాలి. సో ఆహారం కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, కేవలం అడగాల. వాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తారు, వాక్యం సరిస్తారు, వాళ్ళు గొంగుతున్నారు, సరుగుతున్నారు. 10 అద్భుతాలు చూసినారు. ఎర్ర సముద్రం దాటడం ఇంకొక అద్భుతం. ఎర్ర సముద్రం దాటకముందు మేఘస్తంభము వీళ్ళకేమో వెలుతురుస్తున్నది, ఐగుప్తు వాళ్ళకేమో చీకటి ఉన్నది. వాళ్ళని అక్కడ ఆపుతున్నది మేఘస్తంభం, అదొక అద్భుతం. ఎర్ర సముద్రం దాటినారు. ఇవన్నీ కూడా ఏం చేస్తారు, వెంటనే మర్చిపోతున్నారు. దేవుడు వాళ్ళ పట్ల చేసిన కార్యాన్ని వెంటనే మర్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే దొరుకుతున్నారో ఏం కావాలంటే వాళ్ళకి, అక్కడేమో మంచి మాంస ఆహారం తిన్నారంట, బెస్ట్ ఫుడ్ తిన్నాము, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చాము. మళ్ళీ అంటే చావు అన్న మాటలు మనం విడిచిపెట్టట్లేదండి. చావు అనే మాట కేవలం ఐగుప్తు దేశంలోనే జరిగింది. వీళ్ళ గృహాల, వీళ్ళ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి చనిపోలేదు, వీళ్ళ పశుపక్షులు ఏ ఒక్కటి చనిపోలేదు. అన్నింటినీ కాపాడుతూ వచ్చినా కానీ వీళ్ళేం చేస్తారు, చావు గురించే మాట్లాడుతూ వచ్చినారు. ఏ ఒక్కరోజు కూడా పాజిటివ్ మాట్లాడట్లేదండి. అరే దేవుడు ఎవరైనా కానీ, అరే దేవుడు ఇంత కార్యం చేస్తే ఆగుదాం, మనము ఆహారం పోషించేవాడు కాదా, పోషిస్తాడు కదా. ఒకరోజు ఆగుదాము, 2 రోజులు ఆగుదాము, దేవుని వైపు చూస్తాము, అరణ్యం తీసుకొచ్చినట్లయితే తప్పకుండా పోషిస్తాడు అనే ఆలోచన రాకుండా నేను ఏం చేస్తారు, గొనగటము నేర్చుకున్నారు, గొనుగుతారు. కంప్లైంట్ అబౌట్ ఫుడ్ అండ్ వాకింగ్ తెలుస్తుంది. And the children of Israel said unto them, would to God we had died by the hand of the Lord in the land of Egypt, when we sat by the flesh pots, and when we did eat bread to the full. For ye have brought us forth into this wilderness to kill this whole assembly with hunger. ఆకలితో చంపడానికి మమ్మల్ని ప్రాంతానికి తీసుకొచ్చినావా అని మాట్లాడుతున్నాం. మోషే ఏం చేశాడంట, then the Lord said unto Moses, 4వ వచనం, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి మధ్యను ఆనాడే కూర్చుకొనగలరు. ఏంటంటే ఆకాశం నుంచి వర్షంలో రావాలి. యాక్చువల్గా దేవుడు చేశాడు, వర్షాన్ని ఆపేసి ఆహారాన్ని కుమ్మరిస్తూ అంటున్నాడు. ఎందుకు ఆకాశం నుంచి ఆహారం రావాలి, ఎందుకంటే అరణ్యంలో వాళ్ళు విత్తనాలు వేయరు, పొలం పని చేసుకోలేదు. కాబట్టి ఏం చేశాట, ఆహారము దేవుని వాక్యానికి అనుసారంగా నేను ఆకాశం ద్వారం తెరిచి, మరొక ద్వారం తెరిచి ఏం చేశానంటే మీ పైన ఆహారం, రెయిన్ ఆఫ్ ఫుడ్, రెయిన్ ఆఫ్ ఐ విల్ రెయిన్ బ్రెడ్ అని వాక్యం చదువుతుంది. Then said the Lord unto Moses, behold, I will rain bread from heaven for you, and the people shall go out and gather a certain bread every day, that I may prove them whether they will walk in my law or no.
నేను ఈ కార్యం చేస్తాను, నన్ను నేను పరిశీలించుకుంటాను, నేను చూస్తాను వాళ్ళను వెంబడిస్తారా వెంబడించరా అని. దేవుడి మాట ప్రతిసారి కూడా మనుషులు ఎడబార్చారు అంటే మనుషులు తప్పిపోయారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా తన ఇచ్చిన మాట ప్రకారం మీకు తప్పిపోలేదండి. ఎంత కఠినస్తులైనా కదా, ఎంత కొనిగినా సరిగినా నేను అంటే దేవుని సైడ్ నుంచి నేను చెప్పిన మాట నెరవేర్చాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తూ వచ్చింది. అరే ఎన్ని అద్భుతాలు చేసినాక కూడా మీరు ఇక్కడ పెద్ద దూరం తీసుకొచ్చాక మీరు నన్ను దొరుకుతున్నారు కాబట్టి నీకు నాకు దోస్తు కలిపని చెప్పట్లేదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, అరే నాశనం చేస్తాను చెప్పట్లేదండి. దేవుని తెలుసు వాళ్ళ వైఖరి మొండితనమే కాబట్టి ఏం చేస్తారు, తను తగ్గించుకొని వాళ్ళని పోషిస్తాను. ఏంటంటే ఐ విల్ రెయిన్ బ్రెడ్ ఫ్రమ్ హెవెన్. 12వ వచనం. మీరు సాయంకాలంలో మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారని వారితో చెప్పుకున్నాను. చూడండి ఏమన్నాడు, నీవు సాయంకాలంలో మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. ఒక చూడండి స్టార్టింగ్ గమనిస్తే శ్రమ నుంచి బయటకు తీసుకొచ్చినాడు, దాటించినాడు. ఇప్పుడు ఆకలి ఉంటే ఆకలి తీర్చేవాడు కూడా దేవుడే. ఆయన ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని వాక్యం తెలుస్తున్నారు. ఈవెన్ ఎర్ర సముద్రం దాటించినాడు, ఆహారంతో పోషించినాడు. ద లార్డ్ ఈజ్ యువర్ ప్రొవైడర్, జెహోవా జైరా. ఏం చేశాడు, ఇప్పుడు వాళ్ళకి ఆహారం కావాలంటే, మాంసం కావాలంటే మాంసం కూడా ఇస్తున్నాడు, ఆహారం కూడా ఇస్తున్నాడు. వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు శోధించిన దేవుడు సహనం కలిగినవాడు కాబట్టి వాళ్ళని ఉగ్రతకి లోను కాకుండా వాళ్ళని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఏమైనా అంశం ధ్యానిస్తాము, ఛాలెంజ్ యువర్ హర్డిల్స్. మీ అడ్డంకులని మీరు సవాలు చేయండి. దేంతో సవాలు చేయాలి? మోషకి ఇవన్నీ సవాలు కదండి. మోష ఏం చేస్తాడు, ప్రతి సవాలు దగ్గర దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుతున్నాడు. అట్ ఎవ్రీ హర్డిల్, every junction, every crossroad, Moses was looking unto God for an answer. దేవుడు ప్రతిసారి కూడా జవాబు ఇస్తున్నాడు. ఆ జవాబు ఎలా ఉందండి? శ్రేష్టమైన జవాబు. మనకు తెలిసిన వాక్యం ఏంటిది? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 40 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయాలంటే ఒక్క విత్తనం కూడా నాటలేదు. వాళ్ళు బయటికి వెళ్ళి ఏరుకొని తినాలంతే. ఆ ఏరుకోవడం కూడా ఇసుకలో పడితే మళ్ళీ అంత పడ్డ అన్నం కూడా పాడవుతుంది కాబట్టి ముందేం చేసేవాడు, మంచు కురిచిన తర్వాత, తేమ అయిన తర్వాత, పొగ మంచు కురిచిన తర్వాత దాని మీద ఈ విత్తనాలు పడేవి, లేదంటే ఆహారం పడేది, మన్నా పడేది. మన్నాని ఏరుకోవాలి వాళ్ళు. ఆ మన్నా టేస్ట్ గురించి ఒకసారి గమనిస్తామా? 31వ వర్షం గమనిస్తాను. ఇశ్రాయేలీయులు దానికి మన్నాను చేయించారు, అది తెగని కోతి గింజల వలె ఉండేది, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండేది. And the house of Israel called the name thereof manna, and it was like coriander seed, white, and the taste of it was like wafers made with honey. కొత్తిమీర గింజల్లాగా ఉన్నాయండి. వాళ్ళ మనిషి పెట్టే పేరు దానికి మన్నా అని. దాన్ని చూసి దాని టేస్ట్ ఎట్లా వేఫర్స్ అని అంటారు. నోట్లో వేసుకొని కలిగిపోతారండి. మళ్ళీ ఇప్పుడు కిరాణా షాప్లో వేఫర్స్ ఉంటాయి, బిస్కెట్స్ పొడిలాగా ఉంటుంది. అది నోట్లో వేసుకున్నారంటే నువ్వు నమ్మాలి అంటే తినే విషయంలో కూడా నువ్వు ఎక్కడ నమ్మని దేవుడు దూషిస్తావని దేవుడు ఏం చేస్తాడు, మెత్తదాన్ని ఇచ్చినాడండి. చిన్నపిల్లలకి ఏం చేస్తాము, ఉగ్గు పట్టిస్తాం. అంటే అన్నం బాగా మెత్త కలిపి నెయ్యేసి పాలేసి మెత్త చేసి వాడిని నమ్మలేడు కాబట్టి ఏం చేస్తాము, కేవలం నోట్లో ముద్ద పెట్టి మింగేయాలి. సో ఆ తినే విషయంలో కూడా దేవుడు ఆలోచించి మెత్త పదార్థం ఇచ్చినాడు. మాంసం కూడా గట్టి మాంసం కాదండి, కోయించని చిన్న చిన్న పిట్టలు. ఆ పిట్టలను కూడా పంపించి వాళ్ళకి మాంసం ఇస్తూ వచ్చినాడు. అంటే తినే ఆహారం కూడా టేస్ట్ ఎలా ఉందంటున్నాడు, తేనెతో పోల్చినాడు.
తేనె కన్నా తీపిది ఏది లేదండి. అంటే 40 సంవత్సరాలు తీయని అయిన ఆహారము, ఉప్పు కారం పసుపు ఏమి లేవు, ఓన్లీ హనీతోనే తిని వాళ్ళు బతకగలిగినారు. కానీ ఏం చేస్తారు? ఒక ఆశీర్వాదం చూస్తున్నారు, అడ్డంగం దగ్గర గొలుగుతున్నారు. ఇంకొక ఆశీర్వాదం చూస్తున్నారు, అడ్డంగం దగ్గర గొలుగుతున్నారు. వాళ్ళ బ్రతకంతా ఎట్లా అయింది? అందరు కూడా రన్నింగ్ రేస్ చూస్తాం కదా, అడ్డంగా హర్డిల్స్ అంటాం కదా, 100 మీటర్స్ హర్డిల్స్, 200 మీటర్స్ హర్డిల్స్, 5 మీటర్లకు ఒక స్టాండ్ పెడతారు, దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అదేమో కాంపిటీషన్. ఇదేమైందంట, దేవుణ్ణి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రోత్సహిస్తూనే ఉన్నారు, శోధిస్తూనే ఉన్నారు, ప్రొవోక్ చేస్తున్నారు, రెచ్చగొడుతూనే ఉన్నారు. సమాధానకరమైన దేవుని సమయం తగిన దేవుడు చూడండి బయటికి తీసుకొస్తే నీకు ఏ రోజు ఆకలి అవుతుంది, నీకు ఎప్పుడు నీళ్ళు కావాలి, నీకు ఎప్పుడు వస్తారు కూడా ఆయన తెలియదా? తగిన సమయం తప్పకుండా ఇచ్చేవాడు. ఎందుకు తగిన సమయం అంటే 400 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చినప్పుడు మరి ఈ రోజు కూడా తప్పకుండా తగిన సమయంలో ఆహారం కావాలా, వస్త్రాలు కావాలా, నీళ్లు కావాలా, ప్రతిసారి ఇచ్చేవాడు. ఒకదాని తర్వాత ఒకటి. ఒక ప్రాబ్లం అయిపోయింది, అద్భుతం చూసినారు, ఎర్రసముద్రం దాటినారు, ఏమైనా ఇప్పుడు ఆహారం తిన్నారు, ఇంకా దేనికి వాళ్ళు కొన్ని గమనిస్తాం. 17వ అధ్యాయం 2వ వచనం. మోషేతో వాదించు రాకుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాడు. ఇప్పుడు ఇక మోసెస్కి ఏమైందండి? ఇంకా అయిపోయింది. దానికి వీళ్ళని అనవసరంగా రెచ్చగొడుతున్నారు అంటే పేషెన్స్ కోల్పోతున్నాడు. అంతకుముందు ఆ మాటలు వాడలే కదా. మోషే వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, మీరు నన్ను ఎందుకు నాతో ఎందుకు వాదిస్తున్నారు, లేదా నన్ను శ్రమకు ఎందుకు తీసుకెళ్తున్నారు, నాకెందుకు కంప్లైంట్ చేస్తున్నారు, మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? అదేనా చూద్దామా? యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాడు. నన్నెందుకు శోధించు? వై డు యు టెంప్ట్ మీ అండ్ వై డు యు టెంప్ట్ గాడ్? ఆహారం తిన్నారు, తిన్న తర్వాత ఏం కావాలి? నీళ్ళు కావాలి. నీళ్ళు ఇచ్చేంత వరకు కూడా ఆగట్లేదండి. మరి దేవుడికి తెలియదా అన్నం తిన్నాక నీళ్ళు తాగుతారని? ప్రేమదంట మళ్ళీ శోధి. వేర్ ద పీపుల్ డిడ్ chide Moses and said, give us water that we may drink. And Moses said unto them, why chide ye with me? Whereof do ye tempt the Lord? And the people thirsted there for water, and the people murmured against Moses and said, wherefore is this that thou hast brought us up out of Egypt to kill us and our children and our cattle with thirst? మళ్ళీ ఏమంటున్నాడు? మళ్ళీ ఇప్పుడు మూడోసారి మళ్ళీ మమ్మల్ని దేనికనంట? ఫస్ట్ ఏమో ఐగుప్తుని తెచ్చినాం, ఎర్ర సముద్రం నుంచి చంపుతావా అంటున్నాడు. తర్వాత ఆహారంతో చంపుతావా, ఇప్పుడు దప్పికతో చంపుతావా? వాళ్ళు చావును మాత్రమే చూస్తున్నారు కానీ వాళ్ళ ఆశీర్వాదాన్ని చూడట్లేదు, అద్భుతాన్ని చూడట్లేదు. నన్ను, నా భార్యని, నా పిల్లల్ని, నా సంతతిని, లేదంటే నాకున్న పశుపక్షులని చంపడానికి కింద దూరం తీసుకొచ్చిన దేంతో? దప్పికతో అంటారు. మోషే ఏమని గమనిస్తుంది ఇక్కడ? 6వ వచనం. ఇక్కడ హోరేబులోని బండ మీద నేను మీకు దిగులుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అప్పుడు చేసేది. అదేమైందండి? నీళ్ళు అడిగితే కూడా మన దేవుడు కోపం తెచ్చుకోకుండా పలానా ప్రాంతం దగ్గరకు వస్తే ఆ రాయి చూపిస్తారు, రాయి మీద నిలబడతారు, రాయిని కొట్టినట్లయితే నీకేం చేస్తాను? నీకు నీటిని అనుగ్రహిస్తాను. గాడ్ ఈజ్ అ ప్రొవైడర్, జెహోవా జైరా ఈజ్ అ ప్రొవైడర్. అందుకే అక్కడ ఒక మాట పిలుస్తున్నారు. ఏమన్నా మాట చెప్తున్నారంటే అక్కడ verse 7. అప్పుడు ఇశ్రాయేలీయులు ఉన్నాడు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అని మొరిబా అని పేరు పెట్టింది.
అక్కడ గమనిస్తే ఏమని మాట్లాడండి, ద లార్డ్ ఈజ్ ఆ బ్యానర్. యెహోవా నిస్సిగా అక్కడ కనబడ్డాడు. దానికన్నా ముందు యెహోవా ఈరేగా వాళ్ళకి కనబడ్డాడు. దానికన్నా ముందు ఎల్షడాయ్ దేవుడు అంటే శక్తిమంతుడు కనబడ్డాడు. అన్ని స్టేజెస్లో దేవుణ్ణి నిరూపించుకుంటా ఉన్నాడు. వాట్ am I to you? నేను ఈ మీకు యెహోవా ఈరేగా ఉంటాను, యెహోవా నిస్సిగా ఉంటాను, యెహోవా షాలోమ్గా ఉంటాను, ఎల్షడాయ్గా ఉంటాను, ఇమ్మానుయేల్గా ఉంటాను. మన క్వశ్చన్ వచ్చింది, ఈజ్ ద లార్డ్ అమాంగ్ అస్ ఆర్ నో? దేవుడు మనతో ఉన్నాడా లేదా అని క్వశ్చన్ మార్క్ మాట్లాడుతున్నారండి. అసలు క్వశ్చన్ రావాల్సిన అవసరం ఉంది అక్కడ. దేవుడు లేకపోతే ఆ రోజు ఆ ప్రాంతంలో వాళ్ళు అడుగు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పటికే ఆ 10+ ఇక్కడ 4 తీసుకుంటే దాదాపు 13-14 అద్భుతాలు చూస్తున్నారు. అవి ఇంత చూసిన తర్వాత కూడా ఏమని మాట్లాడుతున్నారు, దేవుడు మన మధ్యలో ఉన్నాడా లేడా? మనలో కోపం వస్తుంది రాదు. ఒక నాయకుడుగా మోసెస్ సైడ్ నుంచి ఆలోచిస్తారు. అందుకే అన్నాడు, మీరు నన్ను ఎందుకు బాధపడుతున్నారు, మీరు నన్ను ఎందుకు రెచ్చగొడుతున్నారు, దేవుని ఎందుకు రెచ్చగొడుతున్నారు, దేవునికి ఎందుకు కోపం తెప్పిస్తున్నారు? చేస్తున్నాం కదా, చూస్తున్నాం కదా, ఇస్తున్నాం కదా. మనకేముండాలంటే సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, ఓపిక ఉండాలి. అవి లేనప్పుడే ఇలాంటి స్థితిగతులు ఎదుర్కోవడం. మనం ఏం చేయాలి, మన అడ్డంకులతో మనం సవాలు ఇస్తాలి. నువ్వు నా ముందే ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ నాకు తెలుసు, నేను ప్రతి అడ్డంకుని నేను దాటగలుగుతాను. ఎందుకంటే నా చెయ్యి దేవుని చేతిలో ఉంది. ఈ ఉదాహరణ సాధారణంగా ఇస్తూ ఉంటారు. మన మన కాలేజ్లో నాలాలు ఉంటాయి కదా, కొన్నిసార్లు నాలాలు దాటాల్సిన పరిస్థితి ఉంటుంది. పెద్దవారికి ఇబ్బంది ఉండదు, దాటగలుగుతారు. పిల్లల్ని తీసుకెళ్తాం అనుకోండి, ఏం చేస్తాము, నువ్వు దాటిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అరే దుంకురా అంటారా? అట్లా దుంకితే ఏమవుతుంది, వాడు నాలలో పడతాడు. ఎందుకు? వాటిలో ఆ సామర్థ్యత లేదు కాబట్టి. సో తల్లిదండ్రులు మనం ఏం చేస్తాము, మనం దాటేటప్పుడు వాళ్ళ చెయ్యి పట్టుకొని మనము దాటాము, ఆ చిన్నవాడిని కూడా దాటిస్తాడు. సో అదేవిధంగా ప్రతి అడ్డంకం దగ్గర దేవుడు నా చెయ్యి పట్టుకొని నన్ను దాటిస్తాడు. ఎప్పుడు నువ్వు చెయ్యి చాపి నీ చెయ్యి తన చేతిలోకి ఇచ్చినట్లయితే, నువ్వు పోనే నొక్కుతలే, నువ్వు పోనే వస్తలే అంటే ఏమవుతుంది, నీకే నష్టం. మరి ఎప్పుడైతే మన చెయ్యి తన చేతిలో ఇచ్చిందేవా, నేను దీన్ని ఈ స్థితిగతిని లేదా ఈ పరిస్థితిని, ఈ అడ్డంకని నేను దాటలేను, నువ్వు నాకు సహాయం చేయండి. దేవుడు ఏం చేస్తాడు, నువ్వు చెయ్యి చాపు, నీ చెయ్యి పట్టుకొని నేను నిన్ను దాటిస్తా. మోషే ఎంతైతే చేయగలుగుతుందో అందరూ చేస్తుండీ. తనతో అసాధ్యమైనప్పుడు, తన చేయలేని పరిస్థితిలో దేవుని వైపు చూస్తున్నాడు. పిలిచిన రోజు నుంచి చివరి రోజు వరకు కూడా అనేక స్థితిగతులు, అనేక పరిస్థితుల్లో దాదాపు 40 సంవత్సరాల ప్రయాసం ఆయన పొందినాడు. 40 years ఆఫ్ పేషెన్స్ ఆయన కలిగినాడు. 40 సంవత్సరాలు ఓర్పు సహనం కలిగిన వ్యక్తిగా మనం గమనిస్తాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, వాళ్ళు ఎంత తిట్టిపోసుకున్నా కానీ దేవుని వైపు చూస్తాడు, సమాధానంతో వాళ్ళకు ఒక పరిష్కారం ఇస్తూ వచ్చినాడు. మనం కూడా కేవలం వినడం కాదు, నేర్చుకోవాలి. మనం అనుభవిద్దామా, ఆ మోసెస్ లాంటి ఆత్మని మాకు దయచేయండి, ఆ ఓర్పు మాకు దయచేయండి. సాయంత్రం కొన్ని చిన్న చిన్న విషయాలని మనము తప్పిపోతాము. చిన్న చిన్న విషయాలనే మనం ఏం చేస్తాము, మనము ద్వేషము బాగా పెంచుకుంటాము. ఎనిమిది నుంచి 13 వర్షం గమనిస్తాం. చూడ ఒకసారి అది చదవకముందు ఇప్పుడు దాకా ఏమేమి చూసినాము, ఐగుప్తు దేశంలో వాళ్ళు మొరపెట్టుకున్నారు, దేవుడు ప్రార్థన విన్నాడు, వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. ఒక సమస్య ఆగిపోయింది. ఇంకొక సమస్య ఏంటి, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు, ఎర్ర సముద్రం దాటించాడు. ఎర్ర సముద్రం ఒక అడ్డంకంగా ఉంది, దేవుడు దాన్ని దాటించాడు. తర్వాత ఏమైంది, ఆహారం కావాలన్నారు, ఆహారము ప్రొవైడ్ చేస్తున్నాడు. దప్పిక కలిగినారు, దప్పిక కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో సమస్యలను అయిపోయినాయి అనుకుంటే ఇంకొక కొత్త సమస్య ఇక్కడ వచ్చింది. ఆ సమస్య ఏదో చూద్దాం. 8 నుంచి 13 వచ్చిన వరకు 17వ అధ్యాయం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో
యుద్ధం చేయగా ఒక మాట ఇక్కడ ఏమైందండి, అన్నీ అయిపోయినాయి, సెటిల్ అయినాయి, ఇంకా మనకు ప్రాబ్లమ్స్ లేవనుకుంటాం కదా. మనం చాలాసార్లు అనుకున్నాం, అబ్బాయి అప్పు తీర్చేసినాక కొడుకు బండి కొనేసినాం, లేకపోతే పిల్లల వివాహం అయిపోయింది, లేకపోతే పిల్లలు కన్నాను, చదివించినాను, చదువు అయిపోయింది, ఇల్లు కట్టేసినాం, ఇంకా పని అయిపోయింది. మన జీవితంలో అదే అవుతూ ఉంటాయి, ఒకదానితో ఒకటి. ఇది అయిపోయింది కదా అమ్మాయి అని కూర్చుంటే ఇంకొకటి కొత్తది మొదలుస్తుంది. సో వీళ్ళది ఇక్కడ గమనిస్తే ఏమని చూస్తున్నాము, అంటే ఆహారం అడిగినారు, నీళ్ళు అన్నీ అయిపోయినాయి అనుకున్నారు. తరువాత అంటే ఏంటిది, అన్నీ అయిపోయినాయి, సెటిల్ అయి అమ్మాయ అని కూర్చున్నప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం ఏంటిది ఇక్కడ. తర్వాత అమాలేకులు వచ్చి రెఫ్యూజీలు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా. ఇశ్రాయేలులకు యుద్ధం చేయడం వచ్చా? యుద్ధం చేయడం రాదండి. వాళ్ళకి ఏం చేయడం వచ్చు? ఇటుకలు తయారు చేయడం వచ్చు. ఎందుకంటే ఎప్పుడు యుద్ధం చేయడము, యుద్ధానికి వెళ్ళటము అవన్నీ వాళ్ళకి రాలేదు, వాళ్ళు చేయలేదు, అవసరం కూడా పడలేదు. వర్షం కొట్టుకుంటే వాళ్ళ మధ్యలో కొట్టుకున్నారేమో, కానీ ఐగుప్తు దేశంలో ఉంటూ ఐగుప్తులతో ఎప్పుడు కూడా యుద్ధం చేసి ఎక్కడ రాయబడలేదు. వాళ్ళకి ఎలా బానిసత్వమే తెలుసు, ఒక యుద్ధం చేయడం రాదు. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆ మొత్తం ఆ వచనాలన్నీ గమనిస్తే 8 నుంచి 13 వరకు మనం చదవం. కానీ ఇక్కడ గమనిస్తే దేవుడు చేశాడంట, యెహోషుతో దేవుడు యుద్ధం చేసి మోషే ఏం చేస్తాడు, మోషే ఒక కొండ పైన కూర్చొని, రాయి పైన కూర్చొని దాన్ని చెయ్యెత్తినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు, చేయి తిప్పినప్పుడల్లా అమాలేకులు గెలుస్తున్నారు. సో అక్కడ ఇద్దరు వస్తారండి, ఇద్దరు సేవకులు వచ్చి మోషే చేయి ఇట్లా పైకి పట్టుకొని ఆ యుద్ధం అయిపోయేంత వరకు కూడా తన చేతులు పైకే ఉన్నాయి. ఎందుకు? నా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు గెలవాలి కాబట్టి. సో యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు గెలిపించాడు ఆ రోజు మోషే సహాయంతో. సో ప్రతి అడ్డకం దగ్గర మనకేముందండి, క్వశ్చన్ ఉంది, ఆన్సర్ కూడా ఉందండి, ప్రశ్న ఉంది, జవాబు ఉంది. అరే అన్నీ అయిపోయినాయి అనుకుంటే కొత్తగా వీళ్ళేదో వచ్చి గొడవ పడుతున్నారు, యుద్ధం చేసి మరి యుద్ధం చేయడం రాదు కదా. దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకొని యెహోషువ ద్వారా యుద్ధం చేసి వాళ్ళు గెలవటము మనము గమనిస్తున్నాం. మేము 15వ వచనం గమనిస్తే మీరు ఎలాగ చదవాలి, 8 నుంచి 13 వరకు మొత్తం చదవట్లేదు, లాస్ట్ 15 వర్స్ చదివి చూపించుకున్నాం. తర్వాత మోషే బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయుల తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులకు తరతరముల వరకు యుద్ధమయ్యింది. ఏమిటంట, తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. యెహోవా నిస్సి అంటే ది లార్డ్ ఈజ్ విత్ యు. అక్కడ క్వశ్చన్ చేస్తారు, ఈజ్ ద లార్డ్ అమాంగ్ us ఆర్ నో? యుద్ధము గెలిపించి ఏమని గెలిపించాడు, ద లార్డ్ ఈజ్ విత్ యు. జెహోవా షమ్మా, జెహోవా నిస్సి, జెహోవా షలోమ్, జెహోవా ఈరే, he is with us. Emmanuel, God is with us. El Shaddai is with us. రుజువు పరుచుకుంటూ చూపిస్తూనే ఉన్నాడండి. సో మనకు శ్రమలు వచ్చినప్పుడు ఏమి గుర్తు చేసుకుందాము, ఫస్ట్ మనము గొనగటము సొనగటము మానాలి. దేవా నాకు సమస్య వచ్చింది, ప్రతి సమస్య దగ్గర నువ్వు పరిష్కారంతో నిలబడ్డావు. అక్కడ క్వశ్చన్ ఒక దగ్గర ఆన్సర్ ఒక దగ్గర రాస్తావా? రాయం కదా. ఎక్కడ క్వశ్చన్ ఉందో క్వశ్చన్ కిందనే ఆన్సర్ రాస్తామండి. ప్రతి ఎగ్జామ్లో, ప్రతి టెస్ట్లో చిన్నప్పటి నుంచి నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కానీ క్వశ్చన్ పైన ఉంటుంది, కింద ఆన్సర్ ఉంటుంది. మొదట ఏముంటుంది, అడ్డకం ఉంటుంది. ప్రతి అడ్డకం దగ్గర ఏముందంట, ఒక జవాబు ఉంటుంది. ఆ జవాబు ఎవరు ఇస్తున్నారు? నీ దేవుడైన యెహోవానికి ఇస్తున్నారు. నువ్వు నమ్మినట్లయితే నా ప్రతి ప్రశ్నకి ఒక జవాబు ఉంది కాబట్టి దేవా ప్రతి ప్రశ్నకి నేను రాసి పాస్ అవుతాను. ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న, ఒక అడ్డకంతో ఇంకొక అడ్డకం, ఒక హర్డిల్ తర్వాత ఇంకొక హర్డిల్, ఇంక ఎన్ని దాటాలి, అన్ని దాటేసిన అయిపోయినాయి అనుకున్నప్పుడు కూడా తర్వాత ఎవడో కూడా వస్తాడు యుద్ధం చేయడానికి, ఎవడో కూడా వస్తాడు డిస్టర్బ్ చేయడానికి. కానీ అన్ని విషయాలను కూడా ఆ అడ్డంకం తొలగిస్తే ఈ అడ్డంకం కూడా తొలగిస్తాడు. చిన్నది పెద్దది అంటూ ఏమి లేదు. దేవుడి దృష్టిలో అన్ని అడ్డంకాలు ఒకటే. ప్రతి దాన్ని కూడా నిన్ను దాటించగలుగుతాడు, మరణం నుంచే దాటించగలిగాడు.
ఏమేన్ బానిసత్వం నుంచి దాటించగలిగిన, ఆకలి నుంచి దాటించాడు, దప్పిక నుంచి దాటించాడు, యుద్ధం నుంచి దాటించాడు, సముద్రం నుంచి దాటించాడు. దేని నుంచి దాటించలేడు అనుకుంటారో ప్రతి దాని నుంచి దాటించిన వాడైనట్లయితే మనం ఏం చేయాలి? మనం సవాలు విసిరాలి. ఛాలెంజ్ యువర్ హర్డల్స్. అంటే ఛాలెంజ్ అనేది రారా చూసుకుందాం. ఎవరితో మాట్లాడుతున్నావు? అందరం అక్షరాలతో కాదు, శత్రువుతో మాట్లాడేటట్టు. నువ్వు రా, నువ్వు ఎంత పెద్ద సమస్యను తెచ్చి నా ముందు పెడతావో, ఎంత పెద్ద ఆటంకం నా ముందు తెచ్చి పెడతావో, ఎంత పెద్ద గొయ్యాలు నా ముందు తెచ్చి పెడతావో, నాకు నో ప్రాబ్లం. ఎందుకు? ఆ అడ్డంకంని నేను సవాలు చేస్తాను, నేను ఎదుర్కొంటా, దాటుకుంటా. దావీదు అదే విధంగా చేస్తాడు, సవాలు చేస్తున్నాడు. నువ్వు కుక్కవే, నువ్వు నా దేవుని దూషించావు కాబట్టి నేను నిన్ను నాశనం చేస్తాను. తనలో ధైర్యము, దేవుడు ఇచ్చిన ధైర్యంతో వెళ్ళాడు. అది ఇంత పెద్ద వ్యక్తిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గొలియాత్ చంపుతారా? నా సైజుని చంపడం ఈజీ, గొలియాత్ని చంపటమా? అలాంటి మాటలు మాట్లాడలేదు. సైన్యంలో యెహోవా నామంలో నేను వచ్చి నిన్ను నాశనం చేస్తాను. అది మనం చెప్పగలని మనం చెప్పినట్లయితే నువ్వు చావుని చూడవు. చూడండి, ఇస్రాయేల్ రాజ్యం జీవితం ఏమైందండి? చావు 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 ఒకదాని తర్వాత ఒకదాని ప్రతిసారి చావుని గుర్తు చేస్తున్నారు. చనిపోతాం చనిపోతాం అంటున్నారు. కాబట్టి ఏమైందంట? ఎంతమంది అయితే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినారో ప్రతి ఒక్కరు అరణ్యంలోనే చనిపోయినారు. వాళ్ళ చెప్పిన మాట ప్రకారము, ఎవరు చెప్పిన మాట ప్రకారం? ప్రజలు చెప్పిన మాట ప్రకారం. ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? చావునే చూస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వీళ్ళు చావు చూసినారు, వీళ్ళు చనిపోయి ఇక్కడే పాతి పెట్టబడి కాక. ఎవరైతే చావు గురించి మాట్లాడలేదు వాళ్ళ తర్వాత తరం వాళ్ళందరూ కూడా వాగ్దాన దేశంలోకి వెళ్ళగలిగారు. దీనికి రెండో భాగం ఉంది. మనం నెక్స్ట్ సండే మనం దీన్ని ధ్యానిస్తాం. గాడ్ బ్లెస్ దిస్ వర్డ్.